రీసెంట్గా స్టూడెంట్స్తో స్ట్రెస్ గురించి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ మంది నన్ను అడిగిన క్వశ్చన్, ఎలా రియాక్ట్ అవుతుంది, సైన్స్ ఏంటి స్ట్రెస్కి అని. హాయ్, నేను డాక్టర్ సుష్మిత గాజుల, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఓమ్ హాస్పిటల్. మన బ్రెయిన్లో ఫియర్ సెంటర్ అని ఉంటుంది, మెడికల్గా ఎమిగ్డాలా అంటాం. ఇది డేంజర్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన తర్వాత హైపోథాలమో పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ అనే ఒక పాత్వేని స్టిమ్యులేట్ చేయడం వలన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ అంటాం, కార్టిజాల్, అడ్రినల్ అనేవి. ఇవి కొన్ని చేంజెస్ని క్రియేట్ చేస్తాయి బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్, బ్రీతింగ్ రేట్ పెరగటం కానీ, హార్ట్ రేట్ని పెంచటం, బ్లడ్ ప్రెషర్ని పెంచటం, ఎక్కువ అలర్ట్గా ఉంచేటట్టు హెల్ప్ చేయటం. అందుకే ఆ టైంలో మనకి నిద్ర రాదు. గ్లూకోజ్ లెవెల్స్ని పెంచడం, సో ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ డీల్ చేయడానికి. ఆకలి అనేది అనిపించదు, ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయిపోతుంది. ఇలా రకరకాల చేంజెస్ని క్రియేట్ చేసి మనం ఆ స్ట్రెస్ని డీల్ చేయడానికి మైండ్ బాడీ కోఆర్డినేట్ చేస్తూ హెల్ప్ చేస్తాయి. థ్యాంక్ యూ.